సో ఫ్యాబ్రిక్ పెయింటింగ్ చేసేటప్పుడు మెజర్మెంట్స్ ఏ విధంగా తీసుకోవాలని చెప్పి చాలామందికి డౌట్ ఉంటుంది కదా. సో ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఫ్యాబ్రిక్ వచ్చేసి మనం డబల్ ఫోల్డ్ మీద తీసుకున్నాము. సో నేను వచ్చేసి కోర్ నా వైపు ఉండే విధంగా పెట్టాను అనమాట. సో ఇది కిందికైనా యూస్ చేయొచ్చు మనం, లేదంటే నెక్ పార్ట్కైనా యూస్ చేయొచ్చు. నేను వచ్చేసి ఒక చిన్న పాపకి డ్రెస్ డిజైన్ చేయబోతున్నాను. యోక్ పార్ట్లో అంటే మనకి బాడీ పైన వచ్చేసి ఈ బ్యూటిఫుల్ పెయింటింగ్ అనేది వస్తుందన్నమాట. సో ఇది ఎన్ని ఇంచెస్ తీసుకోవాలనేది కూడా మనకు ఒక ఐడియా ఉండాలండి. మీరు ఏ ఇయర్ బేబీకి అయితే ఫ్రాక్ స్టిచ్ చేయాలనుకుంటున్నారు, లేదు అంటే బ్లౌజు స్టిచ్చింగ్ చేయాలి అనుకుంటే మనం ఫస్ట్ ఈ పెయింటింగ్ లెంత్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. దాని తర్వాత మాత్రమే మనము మెజర్మెంట్స్ అనేది తీసుకోవాలన్నమాట. మనకి ముందు ఒక ఐడియా ఉండాలి. సో ఇది వచ్చేసి నాకు ఒక 6 ఇంచెస్ ఉందన్నమాట పెయింటింగ్. సో నేనేం చేశాను అంటే బాడీలో వచ్చేసి మనకి 11 ఇంచెస్ ఉంటుందన్నమాట. సో స్టిచ్చింగ్ అయిపోయాక మనకి 10 ఇంచెస్కి వస్తుంది కదా. సో 11 ఇంచెస్కి మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ 10 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి అండ్ ఇంకొక 1 ఇంచ్ స్టిచ్చింగ్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి, ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత సో ఇక్కడ వచ్చిన తర్వాత మనకి లైన్ అనేది డ్రా చేసుకున్నాం కదా. మీకు ఏ ప్లేస్లో అయితే పెయింటింగ్ కావాలి అనేది మీకు ఒక ఐడియా ఉంటుంది కదా. సో షోల్డర్ అనేది మెజర్మెంట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను తీసుకుంటున్న షోల్డర్ వచ్చేసి నేను 5 ఇంచెస్ మెజర్మెంట్ తీసుకుంటున్నాను షోల్డర్కి. ఎందుకు అంటే 3 ఇంచెస్ షోల్డర్ తీసుకుంటాను, ఇంకా డిఫరెంట్ హ్యాండ్స్ పెడదాం అనుకుంటున్నాను. సో అందుకోసం నేను షోల్డర్ అనేది ఎక్కువ తీసుకున్నాను. ఆర్మ్ డౌన్ మాత్రం 4 ఇంచెస్ తీసుకోండి. సో ఇది వచ్చేసి మనము 9 ఇయర్స్ బేబీకి డ్రెస్ డిజైన్ చేయబోతున్నాము. సో కేర్ఫుల్గా తీసుకోండి, మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు ఈ విధంగా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనము ఆర్మ్ అనేది ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి నేను సింగిల్గానే కట్ చేస్తున్నానండి. మనకి డబల్ ఫోల్డింగ్ లేదనమాట. చూడండి, 2 ఫోల్డింగ్ మాత్రమే ఉందన్నమాట. మనకి 4 పెట్టుకుంటాం కదా జనరల్గా అయితే. సో ఇక్కడ నేను పెయింట్ చేయబోతున్నాను కాబట్టి ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకున్నాను. ఇంకా మీకు ఇక్కడ వచ్చేసి చెస్ట్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. సో ఎంత ఉంది పాపది అని చెప్పేసి చెక్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ వచ్చేసి 24 ఇంచెస్ తీసుకున్నాను అండ్ సేమ్ వెస్ట్ కూడా అంతే. మనము తీసుకున్న తర్వాత మళ్ళీ క్రాస్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇలాగా, సరేనా. ఇలాగ 2 ఇంచెస్ మార్కింగ్ అనేది వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం ఒక 1/2 ఇంచ్ పైకి ఇలా మార్క్ చేసుకోవాలి. చూడండి, జూమ్ చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. సో ఇప్పుడు మార్కింగ్ అయిపోయింది కదా, మనం యాజ్ ఇట్ ఈస్గా కటింగ్ అనేది చేసుకోవాలి. మీకు ఇక్కడ కట్ చేసి చూపించేస్తున్నాను ఆల్రెడీ. సో చూడండి, కొంచెం సైడ్కి కట్ చేస్తున్నాను, ఎక్స్ట్రా తీసుకున్నాను మార్జిన్. సో ఈ విధంగా మనం కటింగ్ కూడా చేసేసుకొని ఫ్రేమ్ ఫిట్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. లేదు అంటే మీరు పెయింటింగ్ చేశాకైనా మీరు చేసుకోవచ్చు, ఓకేనా. సో ఈ విధంగా మనం చేసేసుకున్నాం కదా. ఇప్పుడు నేను మీకు కటింగ్ చూపించాను కదా. నెక్ అయితే నేను తర్వాత మార్కింగ్ అనేది వేస్తాను. ఇంక ఇక్కడ మనం ఇక్కడ డ్రా చేసుకున్నాం కదా, ఇది కూడా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఎక్కడ ప్లేస్ చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం ప్లేస్ చేసుకోవాలన్నమాట. ఇలా వేసుకోవాలంటే అప్పుడు మనకి నెక్ ఎంత లెంత్ కావాలి అనేది చెక్ చేసుకోవాలి. ఇక్కడ నుండి చెక్ చేసుకోండి. ఇప్పుడు ఈ పెయింటింగ్ 4 ఇంచెస్ వరకు వస్తుంది. సో అప్పుడు మనకి 4 ఇంచెస్ కన్నా కొంచెం ఎక్కువగానే కిందికి కట్ పెట్టుకోవాలన్నమాట. సో అంటే మనం 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఈ పెయింట్ లెంత్ ఎంత ఉందనేది కూడా చెక్ చేసుకోవాలి. అప్పుడు మనం నెక్ అనేది మార్కింగ్ అనేది చేసుకోవాలి. సో వీడియో మాకు అర్థమైందని అనుకుంటున్నానండి. సో ఈ పెయింటింగ్ వీడియో వచ్చేసి పెడతాను, చూడటానికి ట్రై చేయండి. పెయింటింగ్ వీడియో అండ్ డ్రెస్ స్టిచ్చింగ్ కూడా అయిపోయాక నేను వీడియో పోస్ట్ చేస్తాను. సో మీకు ఎవరికైనా ఫ్యాబ్రిక్ పెయింటింగ్ నేర్చుకోవాలి అంటే మన ఛానల్ యూస్ఫుల్గా ఉంటుంది. సో నేను చాలామంది అడిగారండి మెజర్మెంట్స్ ఏ విధంగా తీసుకోవాలి అని చెప్పేసి. సో అందుకే వీడియో చేశాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కొత్తగా ఛానల్ని చూస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.